చట్టబద్ధత అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంతో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇంకా చట్టబద్ధత కాకముందే మావిగన్ అంటూ లేదా ఇంకొకటి ఏదో వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇంకో పక్కన చూస్తూ వస్తున్నాం. మొత్తానికి వీళ్ళిద్దరు వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే అమరావతి చట్టబద్ధత ఇంకా జగన్మోహన్ రెడ్డి అట్లా అడ్డం పడుకున్నా ఆగేది కాదు. అయిపోయింది. ఉభయ సభలు బిల్లుని పాస్ చేసినాయి. ఇంకా రాష్ట్రపతి సంతకం పెడితే చట్టం అయిపోతుంది. పెద్ద జోక్ ఏంటి అంటే ఇవాళ వాళ్ళ పేపర్ ఉంటుంది కదా, వాళ్ళ పార్టీ పేపరు. ఆ పేపర్లో చూస్తే ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి మీద చర్చించుకుంటున్నారట. ప్లాన్ బి మీద చర్చించుకుంటున్నారు. అది అసలు అద్భుతమైన ఆలోచన అని రాసుకుంటున్నారంటే నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పాపం ఒక మాట అట్లా అని ఆగిపోయాడు మధ్యలో. అసలు వీళ్ళకి సిగ్గు ఎప్పటికైనా వస్తుందా అని ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి సిగ్గు రాదు. ఏం చేస్తాం, మన పనులు మనం చేసుకుంటూ ముందరికి పోవాలి. అదేదో ఒక జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంటుంది ఈటీవీలో. అందులో చమక్ చంద్ర అని ఒక యాక్టర్ ఎవరో ఉన్నాడు. అతను ఒక క్యారెక్టర్ వేస్తాడు. అంటే భార్యని కొంచెం వేధించే శాడిస్ట్ భర్త క్యారెక్టర్ వేస్తాడు. ఆవాలు ఇట పోసి అవి నీ ఏరు అంటాడు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో పిచ్చి నోటికి వచ్చింది ఏదో చెప్పాడు. చెప్పేసి నేను అది చెప్పాను కదా దాన్ని సమర్థించండి అందరని మొదలుపెట్టాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా సమర్థించాలో తెలియక, అంటే ఆవాలు ఎట ఏరాలో తెలియక సస్తున్నారు ఒక్కొక్కడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకునే కొంతమంది వాళ్ళ పేటీఎం ఈ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకడు మేధావి అంటాడు, ఒకడేమో నేను అసలు పెద్ద టాప్ పాడ్కాస్టర్ అని అంటాడు, ఇంకొకడు ప్రొఫెసర్ అంటాడు, ఇంకొకడు నేను సీనియర్ జర్నలిస్ట్ అంటాడు. వీళ్ళే బూతులు తిట్టారు. అంటే నిన్న మొన్నటి వరకు ప్యాకేజీ అందుకున్న వీళ్ళే, అంటే ఇంకా అందుకుంటూనే ఉన్నారు అనుకో, వాళ్ళే ఇదేందయా ఇదేం ప్లాన్ బి ఏంది నీ ఈ మావి కన్నా ఏదో శ్మశానంలో గన్ను అదేంటి అని వాళ్ళే బూతులు తిడుతుంటే ఈయన వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ సోషల్ మీడియాతోటి ఆవాలు ఏరిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని అసలు చూసారా, ఒక ఆయన ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ ఛానల్లో, చూసారా ఎక్కడ చూసినా అందరూ జగన్ మాటల గురించే డిస్కస్ చేస్తున్నారు అని పెద్ద డిబేటు. అరే ఎవరు ఏమంటున్నారో ఒకసారి చూసుకోండి, సిగ్గుపడండి అయ్యా. కనీసం సిగ్గు అన్న పదం ఉంటుంది, దాన్ని ఎత్తుక్కోండి, డిక్షనరీలో ఎక్కడ ఉందో చూసుకోండి, దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకోండి. సిగ్గుపడాలి, ఈ సందర్భంలో మనం సిగ్గుపడాలి అని ఒకటి నేర్చుకోండి. అసలు సిగ్గు అన్న పదం మీ డిక్షనరీలోనే లేదు, సిగ్గుపడటం మానేశారు. ఒకవైపు అమరావతికి ఉభయ సభల్లో మొత్తం అంతా బిల్లు పాస్ అయిపోయి ఆ చట్టానికి సవరణ జరిగిపోయి సవరణ చట్టం పెట్టేసి ఇంకా రేపు ఎల్లుండో రాష్ట్రపతి సంతకం కూడా అయిపోతుంది. ఇన్ని జరుగుతుంటే అది కదా అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపాలి అంటాడు. నవ్వుతున్నారయ్యా, ప్రజలు నవ్వుతున్నా మీకు అర్థం కావట్లేదు. మీరు ఈ రోడ్డు మీద పారేసిన ఆవాలను ఏరుకునే కార్యక్రమాలను ఆపండి. ప్రజలకి ఒక కామెడీ పీస్ లాగా తయారైపోయి కామెడీ పీస్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీమర్లకి పండగ అని మనం చెప్పుకున్నట్టే ఈ రోజున మొత్తం అన్ని మీమ్స్ అన్ని మీమ్ పేజీలు అన్నీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి, మొత్తం ఆల్ ఇండియా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇంత అభాస్పాలు అవుతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే సబ్జెక్టు లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి.
అవును. నోరు మూసుకొని ఒక చోట కూర్చోవాలి. ఉమ్. అటువంటిది లేదు లేదు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆ రోడ్డుని తెచ్చి ఈ రోడ్డులో కలపాలంటాడు, ఈ రోడ్డుని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రోడ్లన్నీ డ్రైనేజీలో పడి ఉన్నాయి ఇప్పుడు, ఆ ఆఫీస్కి వెళ్ళే రోడ్లన్నీ. అటువంటి ఈ భావ దారిద్ర్యం అంటారు దీన్ని. Please subscribe to Leo News for more videos.